సూపర్ 6 హామీలు 100 రోజుల్లోపు అమలు చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి మొదటిది బస్సుల్లో ఫ్రీ అన్నటువంటిది అనుమతించారు. అది నడుస్తోంది. ఇప్పుడు మరొక రెండింటిని ఈ నెల 27న ప్రారంభించబోతున్నారు. దీనిలో మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఈ రెండింటిని కూడా అమలు చేయబోతున్నారు. ఫిబ్రవరి 27 సాయంత్రం దీన్ని ప్రియాంక గాంధీ వాద్రా ఆధ్వర్యంలో ప్రారంభింపచేస్తామని ప్రకటించారు. ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఈ బిల్లులు రేపు ఫిబ్రవరి 27న ప్రారంభిస్తే మార్చి నుంచినే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తాయా, ఏప్రిల్ నుంచి వస్తాయా, ఇదొకటి ఆ రోజున చెప్పాల్సి ఉంది. రెండవది, కరెంటు బిల్లు రేపు మార్చి 1 నుండి వచ్చే బిల్లుల్లోనే ఆ 200 యూనిట్లు తగ్గిస్తారా, అది అందరికీ వైట్ రేషన్ కార్డు అన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఒక ఇంటి యజమాని 4-5 పోర్షన్లు ఉంటే ఆ 4-5 పోర్షన్లు అద్దెకుండే వాళ్ళు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది. ఇంటి యజమానికి ఉండదు. ఇంటి యజమానికి పేరునే ఈ మీటర్లు ఉంటాయి. అప్పుడు ఎలా, దానికి ఏదైనా పరిష్కారం కనుక్కొని అద్దెలకు ఉండే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటే ఆ మీటర్కి అనేటువంటి రూట్ అన్నా ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఇవి రెండు కనుక సక్రమంగా అమలు చేస్తే రేవంత్కి ఇక తిరుగు ఉండదు.